నా శాశ్వతమైన రెస్ట్, విశ్రాంతి, ఆనందము ఆ రాజ్యంలో ఉంటుంది, ఆ పరలోక రాజ్యంలో ఉంటుందని ఆయనకు తెలుసు. కానీ ఈ లోకంలో ఉన్నంత వరకు శ్రమలు ఉంటాయి, ఎదురుపాట్లు ఉంటాయి, బ్యాక్ బైటింగ్ ఉంటుంది. ఏమంటారంటే వెన్నుపోటు. ఆయనకి ఎన్నోసార్లు వెన్నుపోటు పొడిచారు చాలామంది. ఆయన ఎంతోమంది నమ్మిన వారు ఆయనకు వెన్నుపోటు పొడిచారు. అందుకని మొదట్లో హీ ట్రస్టెడ్ సో మెనీ పీపుల్ బట్ హీ వాజ్ బ్యాక్ స్టాబ్డ్ బై దెమ్. దట్ వాజ్ ద గ్రేటెస్ట్ పెయిన్. అట్లాంటి పరిస్థితుల్లో కూడా హీ నెవర్ సెడ్ లార్డ్ ఏలియా అన్నట్టు కూడా అనలేదండి. దేవా నన్ను చంపే ప్రభా, నాకు అవ్వదు ప్రభా అని ఏలియా అన్నట్టు కూడా అనలేదు. He rejoiced in suffering. Once again I say rejoice in the Lord always. Once again I say rejoice అని ఎప్పుడు చెప్పాడంటే ఈ ఫిలిప్పీలకి రాసిన పత్రిక అదే చెరసాల్లో ఉన్నప్పుడే చెప్పాడు. ఎట్లాగా పచ్చి దెబ్బలతో, పచ్చి వేదంతో, అంత నొప్పితో, అంత వేదనలో హీస్ టెల్లింగ్ ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి, దేవుని యందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ఆనందించుడి అని చెప్తున్నాడండి.